రొయ్యల కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటా పేస్ట్, జీలకర్ర, సరిపడ ఉప్పు, కారం, ఆనియన్ ముక్కలండి కట్ చేసి పెట్టుకుని, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ కలిపి ఉన్నది, కొబ్బరి పొడి, మ్యాంగో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ అండి, సరిపడా ఆయిల్, కూరకు సరిపడా. రొయ్యల్లో పెద్ద సైజు రొయ్యలండి, టైగర్ రొయ్యలు. ఇప్పుడు వీటిల్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పొంగు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. రొయ్యల్లో వాటర్ పోసుకొని స్టవ్ మీద కొద్దిసేపు మరగనియాలండి పొంగు వచ్చేదాకా. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇదిగోండి రొయ్యలు ఉడుకుతున్నాయండి. ఇక దింపుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసి వడపోసుకుంటే గిన్నెలో. ఇదిగోండి ఉడికించుకున్న రొయ్యలు ఈ విధంగా ఉంటాయండి. స్టవ్ ఆన్ చేసి మట్టి కళాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. కూరకు సరి ఆనియన్స్, క్యాప్సికమ్ కొద్దిసేపు వేయించుకోవాలండి. జీలకర్ర, ఆనియన్స్, క్యాప్సికమ్ కలిపి ఇప్పుడు టైగర్ రొయ్యలు వేసుకోవాలండి. టైగర్ రొయ్యలు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. పసుపు, కొద్దిగా టమాటా పేస్ట్ అండి కలుపుకోవాలండి కిందకి మీదకి. ఇప్పుడు పచ్చి మామిడికాయ పేస్ట్ అండి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. రొయ్యలు ఉడికినాయి లేదో చూద్దామండి. కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, గరం మసాలా, ధనియాల పౌడర్ అండి, కారం, కొత్తిమీర. ఒక 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మూత పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద టమాటా పేస్ట్ అంతా దగ్గర అయిందాక ఉంచుకుంటే సరిపోతుంది. రొయ్యల కూర ఉడికిందో లేదో చూద్దామండి. మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఒక 3 నిమిషాలు పట్టిద్దండి కూర రెడీ అవ్వటానికి. రొయ్యల కూర ఉడికిందో లేదో చూసుకుందామండి. మూత తీసి ఉడికిందండి, దగ్గర పడింది. ఒకసారి కలుపుకొని కిందకి మీదకి ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ మ్యాంగో టైగర్ రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూడండి. మట్టి పాత్రల్లో వండటం వల్ల ఆ హీట్కి ఇంకా కూర ఉడుకుతూ ఉంది. ఏమంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా 2 డేస్ నిల్వ ఉంటుందండి కర్రీ. ఎంతో టేస్టీ అయిన టైగర్ రొయ్యల కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్.